ఖమ్మం వెలుగుమట్ల అర్బన్లో కొంతమంది పేదలు అక్కడ 8 సంవత్సరాలుగా నివసిస్తున్నారు. అక్కడ అత్యంత పేదలైనటువంటి వాళ్ళు, ఇక్కడ రోజు కూలి చేసుకునేటటువంటి వాళ్ళు ఇల్లు లేని పరిస్థితిలో అక్కడ కొంత భూదాన భూమి ఉందని చెప్పేసి కొంతమంది చెప్పడం వలన అక్కడికి పోయి పేదలంతా అక్కడ నిర్మాణం చేసుకున్నారు. 8 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారు. ఆ 8 సంవత్సరాల నుంచి కరెంటుకు సంబంధించి కానీ, ఆ రోడ్లకు సంబంధించి కానీ ఇవన్నీ నిర్మాణం చేసుకుంటున్నటువంటి పరిస్థితిలో గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఇక్కడ వేసుకోవద్దు అని చెప్పలేదు. కానీ ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి అది గవర్నమెంట్ భూమి అయినటువంటి భూమి మీద వాళ్ళు వేసుకుని జీవిస్తున్నటువంటి భూమిని ఇప్పుడు తొలగించి కనీసం ముందు సమాచారం అనేది లేకుండా తొలగించడం వలన వాళ్ళు ఇవాళ పూర్తిగా నిరాశలైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కనీసం ఇంట్లో సామాను కూడా బయటకు పెట్టుకోలేని పరిస్థితి ఉంది. కొంతమంది పిల్లలు ఇవాళ అక్కడ చదువుకునేటటువంటి పిల్లలు కూడా ఎగ్జామ్స్ టైము వాళ్ళకి కనీసం ముందు చెప్పకపోవడం వలన హాల్ టికెట్స్ కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ పేద మహిళలు రోజు పుస్తల తాడు కుదవబెట్టుకోనో లేకపోతే బంగారం చేలు కుదవబెట్టుకోనో డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ చిన్న నిర్మాణం చేసుకున్నటువంటి ఇల్లుని తొలగించడం వలన వీళ్ళు పూర్తిగా నిరాశలైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పుడు ప్రభుత్వం వెంటనే వాళ్ళకి అక్కడ ఎక్కడైతే ఖాళీ ప్లేస్లో వాళ్ళు వేసుకున్నారో అదే ప్లేస్లో వాళ్ళకి భూమి ఇవ్వాలి, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కూడా కట్టించాలని చెప్పేసి మేము ప్రగతిశీల మహిళా సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖమ్మం వెలుగుమట్ల అర్బన్లో కొంతమంది పేదలు అక్కడ 8 సంవత్సరాలుగా నివసిస్తున్నారు. అక్కడ అత్యంత పేదలైనటువంటి వాళ్ళు, ఇక్కడ రోజు కూలి చేసుకునేటటువంటి వాళ్ళు ఇల్లు లేని పరిస్థితిలో అక్కడ కొంత భూదాన భూమి ఉందని చెప్పేసి కొంతమంది చెప్పడం వలన అక్కడికి పోయి పేదలంతా అక్కడ నిర్మాణం చేసుకున్నారు. 8 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారు. ఆ 8 సంవత్సరాల నుంచి కరెంటుకు సంబంధించి కానీ, ఆ రోడ్లకు సంబంధించి కానీ ఇవన్నీ నిర్మాణం చేసుకుంటున్నటువంటి పరిస్థితిలో గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఇక్కడ వేసుకోవద్దు అని చెప్పలేదు. కానీ ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి అది గవర్నమెంట్ భూమి అయినటువంటి భూమి మీద వాళ్ళు వేసుకుని జీవిస్తున్నటువంటి భూమిని ఇప్పుడు తొలగించి కనీసం ముందు సమాచారం అనేది లేకుండా తొలగించడం వలన వాళ్ళు ఇవాళ పూర్తిగా నిరాశలైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కనీసం ఇంట్లో సామాను కూడా బయటకు పెట్టుకోలేని పరిస్థితి ఉంది. కొంతమంది పిల్లలు ఇవాళ అక్కడ చదువుకునేటటువంటి పిల్లలు కూడా ఎగ్జామ్స్ టైము వాళ్ళకి కనీసం ముందు చెప్పకపోవడం వలన హాల్ టికెట్స్ కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ పేద మహిళలు రోజు పుస్తల తాడు కుదవబెట్టుకోనో లేకపోతే బంగారం చేలు కుదవబెట్టుకోనో డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ చిన్న నిర్మాణం చేసుకున్నటువంటి ఇల్లుని తొలగించడం వలన వీళ్ళు పూర్తిగా నిరాశలైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పుడు ప్రభుత్వం వెంటనే వాళ్ళకి అక్కడ ఎక్కడైతే ఖాళీ ప్లేస్లో వాళ్ళు వేసుకున్నారో అదే ప్లేస్లో వాళ్ళకి భూమి ఇవ్వాలి, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కూడా కట్టించాలని చెప్పేసి మేము ప్రగతిశీల మహిళా సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.